తమిళనాడు రాజకీయాల్లో మార్పు తీసుకొస్తానని, అవినీతి రహిత పాలన అందిస్తానని తమిళగ వెట్రి కలగం అధినేత దళపతి విజయ్ గ్రాండ్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. క్లీన్ గవర్నెన్స్ ఆశిస్తూ లక్షలాది మంది ప్రజలు, ముఖ్యంగా యువత ఆయన వైపు చూస్తున్నారు. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే విజయ్ అడుగులు ఎటుపడుతున్నాయనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడు 4,000 కోట్ల లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న వైఎస్ అనిల్ రెడ్డితో విజయ్ భేటీ కావడం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి సెంథిల్ బాలాజీ వ్యవహారం ఎంత పెద్ద మైనస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏపీలో అలాంటి ఇమేజ్ ఉన్న వైఎస్ అనిల్ రెడ్డితో విజయ్ భేటీ కావడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. పొలిటికల్ సర్కిల్స్ లో అనిల్ రెడ్డిని ఆంధ్ర సెంథిల్ బాలాజీగా అభివర్ణిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన 4,000 కోట్ల భారీ లిక్కర్ స్కామ్ లో వైఎస్ అనిల్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. 2019-24 మధ్య కాలంలో మద్యం కంపెనీలు, డిస్టిలరీల నుంచి ప్రతి నెల 50 నుండి 60 కోట్ల మేర లంచాలు వసూలు చేశారనేది ఈయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే దర్యాప్తు చేస్తుంది. ఒకవైపు అవినీతికి వ్యతిరేకంగా పోరాడతానని చెప్తూనే మరోవైపు ఇలాంటి సీరియస్ అవినీతి ఆరోపణలు, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న వారితో విజయ్ చెట్టాపట్టాలనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడులో మార్పు కోసం, ఒక స్వచ్ఛమైన ప్రత్యామ్నాయం కోసం కోట్ల మంది ప్రజలు విజయ్ ని నమ్మారు. కానీ పార్టీని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లే ముందే మొదటి సెట్ మీటింగ్స్ లోనే ఇలాంటి వివాదాస్పద వ్యక్తులతో దర్శనమివ్వడం విజయ్ రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమా, లేక ఈ భేటీ వెనక ఏదైనా రాజకీయ ముఠా ఉందా అనే కోణంలో విశ్లేషణలు నడుస్తున్నాయి. అవినీతి రహిత పాలన అని చెప్పిన విజయ్ ఇలాంటి వారితో భేటీ కావడం టీవీకే శ్రేణులను సైతం డిఫెన్స్ లో పడేస్తుంది. ఈ భేటీపై విజయ్ టీం ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.